ఒక ఊరిలో రాజు అనే బాలుడు ఉండేవాడు. అతను చాలా చలాకీగా ఉండేవాడు, కానీ కొన్ని చెడు అలవాట్లు కలిగి ఉన్నాడు. ముఖ్యంగా అబద్ధం చెప్పడం, ఇతరులను మోసం చేయడం, అహంకారంగా ప్రవర్తించడం, పనులను ఆలస్యంగా చేయడం వంటి వాటికి అలవాటు పడిపోయాడు. అతని తల్లిదండ్రులు, గురువులు ఎంతోసార్లు సలహా ఇచ్చినా అతను తన తప్పుడు ప్రవర్తనను మార్చుకోలేదు. తండ్రి బుద్ధి చెప్పిన విధానం. ఒకరోజు రాజు తండ్రి అతనిని తోటకు తీసుకెళ్లాడు. అక్కడ ఒక చిన్న మొక్కను చూపించి, రాజు, ఈ చిన్న మొక్కను నువ్వు పీకగలవా అని అడిగాడు. రాజు నవ్వుతూ తేలికగా ఆ చిన్న మొక్కను పీకేశాడు. తదుపరి అతని తండ్రి కొంచెం పెద్ద మొక్కను చూపించి, ఇదిని పీకగలవా అని అడిగాడు. రాజు కొంత శ్రమపడి దానిని కూడా పీకేశాడు. తర్వాత అతని తండ్రి మరింత పెద్ద మొక్కను చూపించి, ఇదిని పీకగలవా అని అడిగాడు. రాజు కాస్త కష్టపడి, బలంగా లాగి, బాగా శ్రమించి చివరకు దానిని కూడా పీకగలిగాడు. అంతలోనే అతని తండ్రి ఒక పెద్ద చెట్టును చూపించి, ఇదిని పీకగలవా అని అడిగాడు. రాజు ఎంతగా కష్టపడినా అది కదలలేదు. నిజమైన బుద్ధి. అప్పుడు అతని తండ్రి రాజును కాళ్ల దగ్గర కూర్చోబెట్టుకుని ప్రేమగా చెప్పాడు. చూడు బాబూ, నీ చెడు అలవాట్లు కూడా చిన్నప్పుడు ఈ చిన్న మొక్కల వలె ఉంటాయి. మనం త్వరగా వాటిని మార్చుకుంటే తేలికగా వదిలించుకోవచ్చు. కానీ అవి కాలక్రమేణా పెరిగిపోతే ఈ పెద్ద చెట్టులా మారతాయి. అప్పుడు అవి మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి, మన మంచిని దూరం చేస్తాయి. కాబట్టి నీ చెడు అలవాట్లను చిన్నప్పుడే మార్చుకో. రాజు తన తండ్రి చెప్పిన మాటలు అర్థం చేసుకున్నాడు. తన తప్పుడు అలవాట్లను వదిలిపెట్టి మంచి